ఇక కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రైతులను గాలికొదిలేసింది. ఎరువుల కంపెనీలతో కుమ్మక్కై రైతుల ప్రయోజనాలను పనంగా పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో అవసరమైన మేర డీఏపీ నిల్వలు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చిన ఎరువులను దించుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మన రైతులకు దక్కాల్సిన ఎరువులు పంజాబ్కు తరలిపోయాయి. తెలంగాణ రైతులకు దక్కాల్సిన ఎరువులు పంజాబ్కు తరలిపోతున్నాయి. తెలంగాణ రైతులను గాలికొదిలేసి పంజాబ్ రైతులకు ఎరువుల కొరత తీర్చేందుకు కంపెనీలు తహతహలాడుతున్నాయి. సదరు కంపెనీలకు మార్కెట్లోని కొందరు కింది స్థాయి అధికారులు సహకరిస్తున్నట్లు తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో అవసరమైన మేర డీఏపీ లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి కేటాయించిన ఎరువుల ర్యాక్స్ వచ్చినప్పటికీ వాటిని ఇక్కడ దించుకోకుండా తిరిగి పంపించేసినట్లు తెలిసిందే. మార్కెట్లోని కొందరు అధికారులు కంపెనీలతో కలిసి గూడుపుటాన్ని నడిపినట్లు సమాచారం. రాష్ట్రానికి ర్యాక్స్ వచ్చిన విషయం ఉన్నతాధికారులకు తెలియకుండా దాచేసినట్టు తెలిసింది. నవంబర్ నెల మొత్తం ఇదే తతంగం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా డీఏపీ కొరత నెలకొంది. పలు దేశాల్లో యుద్ధాల నేపథ్యంలో డీఏపీ తయారీకి అవసరమైన ముడిసరుకు ధరలు పెరగడంతో కంపెనీలు డీఏపీ దిగుమతిని తయారీని తగ్గించేశాయి. దీంతో పంజాబ్, హర్యానాతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మిగిలిన రాష్ట్రాల కేటాయింపుల్లో కోత పెట్టింది. తెలంగాణకు ఇవ్వాల్సిన ఎరువులను దొడ్డదారిలో తగ్గించేందుకు ఎరువుల కంపెనీలతో కథ నడిపించింది. రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను రాష్ట్రానికి ఇవ్వకుండా పంజాబ్కు తరలించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం సదరు కంపెనీలు వ్యవసాయ కమిషనరేట్, మార్కెట్లోని కొందరు అధికారులను మచ్చిక చేసుకున్నట్టు తెలుస్తుంది. ర్యాకులు వచ్చిన విషయం ఉన్నతాధికారులకు చెప్పొద్దని సూచించినట్టు తెలిసింది. దీంతో రేకులు ఇక్కడికి రావటం, వెళ్లిపోవటం జరిగిపోయాయి. రాష్ట్రంలో డీఏపీ కొరత నేపథ్యంలో మార్కెట్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి 3 రోజుల క్రితం జిల్లా మార్కెట్ మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఎరువుల నిల్వలపై ఆరా తీయడంతో రాష్ట్రానికి వచ్చిన ఎరువులు పక్కదారి పట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. నవంబర్ నెలలో పలుమార్లు ర్యాకులు రాష్ట్రానికి వచ్చినప్పటికీ వాటిని ఇక్కడ దించుకోలేదని తేలింది. దీనిపై ఎరువుల విభాగం అధికారిని ఎండీ ఆరా తీయగా ఎరువుల ర్యాకులు వచ్చిన విషయం తెలియదని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆ అధికారి నిర్లక్ష్యంపై ఎండీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. డీఏపీ కొరత ఉన్నప్పుడు ర్యాకులు ఎందుకు దించుకోలేదని, కంపెనీలు ఎరువులు ఇచ్చేందుకు నిరాకరిస్తే ఆ విషయం తమ దృష్టికి ఎందుకు తీసుకొని రాలేదని నిలదీసినట్టు తెలిసింది. తమ దృష్టికి తీసుకొస్తే ఏపీసీ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కంపెనీలతో మాట్లాడి మనకు ఎరువులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళం కదా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. డీఏపీ ఎరువుల కొరత కారణంగా తెలంగాణ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇటు మార్కెట్ వద్ద, అటు ప్రైవేట్ ట్రేడర్ల వద్ద అంతా కలిపి 2000 టన్నులు కూడా డీఏపీ నిల్వలు లేవని తెలిసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో డీఏపీ కొరత ఏర్పడడంతో అక్కడి ప్రభుత్వాలు కేంద్రంతో చర్చలు జరిపి ఎక్కువ డీఏపీని సరఫరా చేయించుకుంటున్నట్లు సమాచారం. ఇందుకు పూర్తి భిన్నంగా తెలంగాణలో పరిస్థితి నెలకొంది. డీఏపీ కొరతపై ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.